5 కిలోమీటర్లు ఉంటుందండి. నువ్వు నడుచుకుంటూ వస్తున్నావు ఏంటి? నువ్వు ఒక్కడే వెళ్ళావా? మా అమ్మ మా నాన్నగారు ముందు వెళ్ళిపోయారు. నేను జాయిన్ నడుచుకుంటూ వస్తున్నాను. తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మర్ మెయిన్ ఛానల్ అనమాట. ఇది దాంట్లో వస్తుంది మెయిన్. వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మర్ ఛానల్. ఈరోజు మనం గోదావరి జిల్లాల్లో ఎన్నో వింతలు, విశేషాలు, అద్భుతాలు చూసుంటాం. మీకు తెలిసి మనకు తెలిసి ఇక్కడ దగ్గరలో ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉంది. దాని పేరు దారపల్లి వాటర్ ఫాల్స్ అన్నమాట. అది ఈరోజు మనం పూర్తిగా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎలా ఉంది ఏంటనేది. ఇది కాకినాడకి 50 కిలోమీటర్స్ దూరమును, రాజమండ్రికి 60 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అన్నవరంకి అయితే 42 అలా ఉంది. పూర్తిగా ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాము. చూద్దాం అది వాటర్ ఫాల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. మన ట్రైబల్ సంబంధించిన హౌసెస్ అనమాట. మనం వాటర్ ఫాల్స్కి చాలా దగ్గరలో అయితే ఉన్నాము. ఇది కనిపిస్తున్న రోడ్లో మనం సీదాగా పోతే కనుక మనకి దానికి దగ్గర వస్తుంది వాటర్ ఫాల్స్. చావలకోట ఎవరు మీరు ఒక్కలేరా? బ్యాక్ వచ్చిందే మాది విజయవాడ. 5 కిలోమీటర్ ఉంటుంది. ఎక్కాలా? చూసావా? చూసాను. ఈ మెట్లు అమ్మట ఎక్కాలి. అవునా? ఇలా ఎక్కితేనే మనకి ఈ తెలిసిద్ది అనమాట ఏంటని. కనీసం రోడ్డు కూడా లేదు. వచ్చేవాళ్ళు ఎంత జాగ్రత్తగా వస్తే అంత మంచిదన్నమాట. ఆదివారం అయితే ఇక్కడ అసలు ఖాళీ ఉండదు అనుకుంటా, వీకెండ్ అప్పుడు. ఇంతకుముందు మనకి గోదావరి జిల్లాలో పులి ఒకటి సంచరించింది అంటున్నారు కదా, అది సంచరించిన ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి అనమాట. ఇక్కడ అది సంచరించే టైంకి ఎవరిని దీనికి ఎలా ఉండేది కాదు లోపలికి. తర్వాత దాన్ని పట్టారో, అది వెళ్ళిపోయిందో, దాన్ని గమ్యస్థానం కానీ తెలియదు. కానీ అప్పటి నుంచి మనకి ఇది వదిలేదు, మన విజిటింగ్కి వదిలేశారు. ఇది సౌండ్ వింటున్నారా? వాటర్ ఫాల్స్ ఇది సౌండ్ వస్తుంది. ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వీకెండ్ అప్పుడు ఖచ్చితంగా చూడవలసిన ప్రాంతాల్లో ఇది ఒకటి అనమాట. ఇలా కొన్ని మెట్లు ఎక్కితే కానీ మనకు వాటర్ ఫాల్స్ అనేది కనిపించదు. ఇది ఒక భూతల స్వర్గం అన్నమాట మనకి, అలాంటి వాళ్ళకి. అసలు దీన్ని కలిపెట్టినోడు ఎవరో కానీ అది దండం పెట్టచ్చు.
ఇంత లోపలికి ఎట్లా చూసారు ఏమో కానీ ఒకసారి చూడండి, చుట్టూ రకమైన అడవి, చెట్లు, ఆ కింద వాటర్ ఫాల్స్ ఉంటున్నట్టు సౌండ్ వస్తుంది. మీకైతే దీంట్లో వినపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే వాటర్ ఫాల్స్ సౌండ్ అయితే మాకు బాగా వినిపిస్తుంది. ఇంకెంతో రాచాలి, వాటర్ అన్నీ ఉన్నాయా? అంతేనా? ఏదో బొర్రా కంపెనీ. ఇక్కడ నుంచి కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చూడండి, అక్కడెక్కడో ఉంది, ఇంకా ఎక్కాలి మనం. మళ్ళీ అలాగే మనం ఇక్కడి నుంచి చూస్తే కనుక ఇటువైపు గణపతి దేవుడి ప్రతిమను, దాని లోపల ఒక సొరంగం లాగా ఉంది. ఆ చిన్న వాటర్ ఫాల్ అయితే ఇక్కడ ఉంది. దాని పక్కనే కొంచెం ముందుకు వెళ్తే కనుక మనకు చూడండి నంది కంపల్సరీగా ఉన్నాడంటే శివుడు ఉన్నట్టు. అంత చల్లగా ఉన్న వాటర్ మాత్రం మనకి ఏడ దొరకదు, అంత ఫిల్టర్ వాటర్, మినరల్ వాటర్ టైప్లో ఉన్నాయి. వాటర్ మాత్రం భలే ఉన్నాయి. వచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా తీసుకొని పద్ధతి కూడా ఉంది. సూపర్ ఉందండి. చూడండి, ఇక్కడైతే మనకి అలాగే గణపతి దేవుడి దగ్గర పార్వతీ దేవుడి ఇట్లా వచ్చే మనకి పైన నంది చూసాం కదా, నంది ఆ పక్కనే శివయ్య. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి కొంచెం మనం చూడడానికైనా ఉన్నాయి. అదే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే కనుక మనకి ఇక్కడ ఇలా ఈ బంటల మీద నుంచి జారి పడుతూ ఉంటాయి వాటర్ ఫాల్స్ మాత్రం. ఇక్కడ మూడా ఏమేంటిది? ఇది దారపల్లి. అక్కడ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? అది 10 కిలోమీటర్స్ ఉంటుంది.
అదే మనం వెళ్ళొచ్చా? అది వెళ్ళిపోవచ్చా? ఇప్పుడు బళ్ళు ఎలా వచ్చినా అక్కడ దాకా వస్తుంది అలా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన దారపల్లి వాటర్ ఫాల్స్ టూర్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ అండ్ కమెంట్స్ మనకి మరిన్ని వీడియోస్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మర్ ఛానల్. థ్యాంక్ యూ.